Welcome to my channel BSc Degree 5th Sem Vector Integration Applications. Show that area bounded by simple closed curve C is given by 1 by 2 of integral C x dy minus y dx. కనుక్కోవాల్సింది కరువు and hence find the area of the ellipsis x is equal to a cos theta, y is equal to b sin theta, 0 less than or equal to theta less than or equal to pi. గ్రీన్స్ థియరం అప్లై చేయాలి మా. ఫస్ట్ గివెన్ అయితే రాసుకోండి. గివెన్ కనుక్కోవాల్సింది ఈ వాల్యూమా, కానీ గివెన్ అయితే రాసుకోండి. ఇంటిగ్రల్ సి ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్. సార్ ఇక్కడ 1/2 ఇచ్చాడు కదా సార్, అంటే కనుక్కోవాల్సిన వాల్యూ ఇది, ఓకేనా. ఇంటిగ్రల్ సి మైనస్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై. చూడండి, గ్రీన్స్ థియరం అయితే అప్లై చేయండి మా. గ్రీన్స్ థియరం అయితే అప్లై చేయండి. ఇంటిగ్రల్ సి పీడిఎక్స్ ప్లస్ క్యూడివై ఫామ్లో ఉంటే డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ డో క్యూ బై డో ఎక్స్ మైనస్ డో పీ బై డో వై ఇంటూ డిఎక్స్ ఇంటూ డివై. ఇప్పుడు పీడిఎక్స్ ప్లస్ క్యూడివై కంపేర్ చేస్తే పి ఎంతమా? పి ఎంత? మైనస్ పై. క్యూ ఎంతమా? ఎక్స్. ఫస్ట్ నేను కనుక్కోవాల్సింది డో క్యూ బై డో ఎక్స్ అయితే కనుక్కోనిమా ఎంత? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1. డో పీ బై డో వై కనుక్కోనిమా డి బై డివై ఆఫ్ మైనస్ వై చేస్తే -1. అంటే ఇంటిగ్రల్ సి ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో? మైనస్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్, అర్థమైతే ఎలానే చేయొచ్చు ప్రాబ్లం. డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ డో క్యూ బై డో ఎక్స్ అంటే 1 మా, డో పీ బై డో వై అంటే మైనస్ ఇంటూ -1 ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఇంటూ డివై. చూడండి మా, డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ 1 + 1 2 ఇంటూ డిఎక్స్ డివై. 2 అయితే కాన్స్టెంట్ బయట రాసుకోండి మా. డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ ఇంటూ డిఎక్స్ ఇంటూ డివై అంటే 2ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1/2 ఆఫ్ ఇంటిగ్రల్ సి మైనస్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై. ప్రాబ్లంలో ఇచ్చింది ఈ పార్ట్ కనుక్కోమన్నాడు. ఈ పార్ట్ ఏరియా ఆఫ్ ఎలిప్సిస్ అన్నాడు. ఈ పార్ట్ అయితే కనుక్కోవాలి. 1/2 ఆఫ్ ఇంటిగ్రల్ సి మైనస్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ టు డిఎక్స్ డివై. దీన్ని లెట్ అనుకొని ఏరియా ఆఫ్ ఎలిప్స్ అనుకొని మా ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రల్ సి మైనస్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఎలిప్స్. ఇది కనుక్కోవాలి. ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏరియా ఆఫ్ ఎలిప్స్ కదమ్మా. ఫైండ్ అవుట్ దీన్ని చేయాలి. చూడండి ఒకసారి ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? 1/2 ఆఫ్ ఇంటిగ్రల్ సి ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్. సరిపోయింది కదా, ఓకేనా. మీరు ఫస్ట్ ఇక్కడ 1/2 ఉన్నా 1/2 రాసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం ఒకవేళ ఇచ్చినా దాన్ని కంపేర్ చేసిన పీడిఎక్స్ ప్లస్ క్యూడివై ఫామ్లో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదమ్మా. కనుక్కోవాల్సింది, ఫైండ్ అవుట్ చేయాల్సింది వాల్యూ ఇది కాబట్టి మీరు చేయాల్సిన జాగ్రత్తలు చూడండి, ఓకేనా. మీరు ప్రాబ్లం అయితే రాసుకోండి. 1/2 రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇచ్చినటువంటి ప్రాబ్లము గ్రీన్స్ థియరం ఫార్ములా కంపేర్ చేసుకోవాలి కాబట్టి. సరే, ఇప్పుడు కనుక్కోవాల్సిన పార్ట్ అయితే ఏరియా ఆఫ్ ఎలిప్స్ అయితే కనుక్కోవాలిమా. అంటే 1/2 ఆఫ్ ఇంటిగ్రల్ సి మైనస్, నాకు ఎలా అర్థమైతే అలా చేస్తున్నానమ్మా. మీరు ఒకసారి ప్రాబ్లం వినండి, మీకు ఎలా అర్థమైతే అలా చేసుకోండి.
ప్రాబ్లంలో ఇచ్చేస్తున్నాడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ టీటా, వై ఈజ్ ఈక్వల్ టు బి సైన్ టీటా అని రాసుకోండి. ఓకేనా. ప్రాబ్లంలో గివెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ టీటా, వై ఈజ్ ఈక్వల్ టు బి సైన్ టీటా. ప్రాబ్లంలో అయితే ఇచ్చేస్తున్నాడమ్మా టీటా వేరియింగ్ ఫ్రమ్ 0 to 2π. theta varying from 0 to 2π. ఓకేనమ్మా. చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండిమా 1/2 ఈ పార్ట్ అయితే కనుక్కోవాలని చెప్పాను, ఇది కనుక్కోవాలి. ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడమ్మా, ఇచ్చిన ప్రాబ్లం అనేది ఈ ఫార్ములాతో కంపేర్ కావాలి. 1/2 లేదు కదా, కాబట్టి అవసరం లేదు. ఓకేనా. 2 into 2 చేస్తే 2 ఇక్కడికి వచ్చేస్తుందమ్మా. 2 వాల్యూ క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేసుకోండి. ఇక్కడ వరకు మనకు 1/2 రాలేదు కాబట్టి ఇక్కడ వచ్చింది ఏరియా ఆఫ్ ఎలిప్సిస్. 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1/2 వచ్చింది. ప్రాబ్లంలో మనం తీసుకోవాల్సిన 1/2 తీసుకోకూడదు. ప్రాబ్లం ఎంతవరకు కంపేర్ చేసుకోవాలో అంతవరకు ప్రాబ్లం తీసుకోవాలి అంతే. ఓకేనా. ఇక్కడ 1/2 ఉంది కదా సార్, షో దట్ ప్రాబ్లమే కాబట్టి దీన్ని ప్రూఫ్ చేయాలి, ఏరియా ఆఫ్ ఎలిప్సిస్. ఓకే, అర్థమవుతుంది కదమ్మా. 1/2 ఇంటిగ్రల్ లిమిట్స్ అయితే ఇచ్చున్నాడు 0 to 2π మైనస్ y dx ప్లస్ x dy. yx వాల్యూస్ అయితే ఉన్నాయి. x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ టీటా డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీటా అంటే dx బై dθ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ d బై dθ ఆఫ్ కాస్ టీటా అంటే dx బై dθ d by dt of cos theta minus sin theta dx is equal to minus a sin theta into d theta. dx అయితే కనుక్కునేస్తున్నానమ్మా. y అయితే ప్రాబ్లంలో గివెన్ ప్రాబ్లం ఇచ్చేస్తున్నాడు. నెక్స్ట్ y is equal to b sin theta. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీటా అంటే dy బై dθ ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ d బై dθ ఆఫ్ సైన్ టీటా అంటే dy బై dθ b ఇంటూ సైన్ చేస్తే కాస్ టీటా అంటే కావాల్సింది dy కాబట్టి b కాస్ టీటా ఇంటూ dθ. ఇంటర్వల్స్ ఇచ్చేశాడు, yx ఇచ్చేశాడు, dx dy అయితే కనుక్కున్నాను. ఇంకా వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేయడమే తర్వాత ఇంకేమీ లేదు. ఓకేనా. చూడండి ప్రాబ్లం అయితే రాసుకోండి మా. 1/2 ఇంటిగ్రల్ 0 to 2π మైనస్ y dx ప్లస్ x dy. y dx ప్లస్ x dy ఇంటిగ్రల్ 0 to 2π. y అంటే ఎంతమా, y అంటే b sin టీటా, y అంటే ఎంతమా b sin టీటా. సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ b sin టీటా, చాలా జాగ్రత్తగా చేయాలి. y అంటే b sin టీటా, dx అంటే మైనస్ ఏ సైన్ టీటా dθ మైనస్ ఏ సైన్ టీటా ఇంటూ dθ ప్లస్ x అంటే ఎంతమా ఏ కాస్ టీటా, x అంటే ఎంత ఏ కాస్ టీటా ఇంటూ dy ఎంత b కాస్ టీటా dθ. dy ఎంత అంతా క్యాలిక్యులేషన్ పార్ట్ మా. b కాస్ టీటా ఇంటూ dθ. ఒకసారి జాగ్రత్తగా చూడండి మా. 1/2
ఇంటిగ్రల్ 0 to 2π మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబి సైన్ థీటా ఇంటూ సైన్ థీటా సైన్ స్క్వేర్ డి థీటా ప్లస్ ఏబి కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ డి థీటా 1/12 ఇంటిగ్రల్ 0 to 2π ఏబి కామన్ తీసుకుంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ డి థీటా. డి థీటా కూడా కామన్ తీసేసాను మా. ఓకేనా, ఇక్కడ ఏబి కామన్ తీసాను, డి థీటా కామన్ తీసాను. డి థీటా ఏబి కామన్ తీస్తే ఇక్కడ ఏబి కామన్ తీసుకోండి మా. సైన్ స్క్వేర్ థీటా డి థీటా కూడా కామన్ తీసాను ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా, ఇప్పుడు 1/12 ఏబి కూడా కాన్స్టెంట్ మా. ఇంటిగ్రల్ 0 to 2π సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ డి థీటా. AB/2 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంతమా? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1. 1 ఇంటూ డి థీటా అమ్మా. AB/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 చేస్తే థీటా 0 to 2π AB/2 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తే 2π మైనస్ 0 AB/2 ఆఫ్ 2π 2 క్యాన్సిల్ అంటే పై ఏబి అయితే వచ్చేసింది. ఏరియా ఆఫ్ ది ఎలిప్సెస్ ఎంత వచ్చిందమ్మా? ఏరియా ఆఫ్ ది ఎలిప్స్. అలా మీరు బుక్కులు చూడకుండా చేయండి, అంటే మీకు మెథడ్ పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ షో దట్ ప్రాబ్లం కాబట్టి పై ఏబిని ప్రూఫ్ చేశాను. ఓకేనా, ఇలా చేస్తే మీకు 10 మార్క్స్ వస్తాయి మా గ్యారంటీగా. ఇంకా మా ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.